హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ ఉల్లిపాయ పకోడా చేస్తున్నాను. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండేలాగా చేసి చూపిస్తాను. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదంటారు. ఉల్లికి అంత పేరుందనమాట. సో కాబట్టి మనం ఇవాళ ఉల్లిపాయ పకోడా అనేది చేసుకుందాం. సింహం వేట సీను వంట తగ్గేదే లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి చేద్దామా? ఉల్లిపాయ పకోడా కోసం 1/2 కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కరివేపాకు ఒక 5-6 రెబ్బలు తీసుకున్నాను. ఇప్పుడు మనం ఉల్లిపాయల్ని కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. సన్నగా కరివేపాకు కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మసాలా కలుపుకుందాం. సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, వాము 1/2 టేబుల్ స్పూన్. ఇవి రెండు మనం బాగా నలిపి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేతిలో వేసి ఇలా బాగా నలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్? ఈ విధంగా చక్కగా జీలకర్ర వాము నలిపి వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర వాము మనకు జీర్ణశక్తికి మంచిగా ఉపయోగపడుతుంది. ఆయిల్ 2 చెంచాలు యాడ్ చేస్తున్నాను. మసాలాలు ఇప్పుడు వేసుకున్నాము. ఇప్పుడు మనం చక్కగా ఆనియన్ ఈ మసాలా ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనము గట్టిగా ఆనియన్ని అలా పిసికి పిసికి కలిపినారంటే ఆనియన్లో నుంచి వాటర్ అనేది వస్తుంది. మనకు కొద్దిసేపు అలా ఊరనిచ్చామనంటే ఈ విధంగా కలుపుకొని మంచి రుచి మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా కలుపుతూ ఉంటే అప్పుడే మనకి ఆనియన్ పకోడా స్మెల్ అనేది కమ్మగా వస్తున్నది ఫ్రెండ్స్. ఇలా చక్కగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే మ్యారినేట్ చేశాను. ఇప్పుడు ఇందులో 100 గ్రాములు శనగపిండి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు శనగపిండి వేసుకున్నాం కదా, చక్కగా అలా కలుపుకుందాం. చూసారా ఫ్రెండ్స్? ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండానే మనకు చక్కగా వచ్చింది. చూసారా? అంటే ఇది ఉల్లిలోని వాటరే అనమాట. ఉల్లిపాయలో ఉన్న వాటరే మనకిప్పుడు ఆ పిండికి సరిపోయింది. వాటర్ వేయకుండా మనము ఈ విధంగా అయితే కలుపుకున్నామంటే మనము పకోడా తినేటప్పుడు క్రిస్పీనెస్ అలాగే కరకరలాడుతూ బాగుంటుందన్నమాట. స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కడాయి పెట్టుకుంటున్నాను. ఆయిల్ ఒక 1/2 లీటర్ ఆయిల్ వేసుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్? ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు మనము ఉల్లిపాయ పకోడా యాడ్ చేసుకుందాం. ఆయిల్లో వేసి వేపుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నామంటే మనకి ఆనియన్ బాగా బాయిల్ అవుతుంది. మంచిగా పకోడా అనేది రెడీ అవుతుంది. నూనెలో మనం పకోడా వేసుకున్న వెంటనే గరిటె పెట్టి కలుపుకోకూడదు ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసామంటే సన్నని మంట మీద అలా ఫ్రై అవుతుంది. అది నొరగంతా మనకు కిందకు వస్తున్నది కదా. ఇప్పుడు అలా చక్కగా ఓపిక్గా మెల్లిగా అలా కలుపుకుందాం. ఇలా మనము ఉల్లిపాయ పకోడా సన్నని మంట మీద అలా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ పకోడా ఆయిల్ వేగుతూ ఉంటే కమ్మగా స్మెల్ వస్తున్నది ఫ్రెండ్స్. చూసారా? ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనము తీసుకునేద్దాం. ఇప్పుడు మనం మిగతా పకోడా కూడా యాడ్ చేసుకుని వేపుకునేద్దాం. చూసారా ఫ్రెండ్స్? మొత్తం పకోడా అనేది మనం వేపుకునేసినాం. ఇప్పుడు ఫైనల్ గా పెళ్లి కూతురికి మేకప్ ఎంత అందమో అలాగే పకోడాకి కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా అంత అందాన్ని ఇస్తాయన్నమాట. అందమే కాదండోయ్, మంచి రుచి అనేది వస్తుంది. ఇలా చిటపట చిటపట లాడదీసి ఇక మనము స్టవ్ ఆపుకునేసి మనం పకోడా తీసుకునేద్దాం.
బయటేమో చలిగాలి, ఇంట్లో ఏమో పకోడా, వేడి వేడి పకోడా. మనం తగ్గేదేలా, టేస్ట్ చేద్దాం. పైన శనగపిండి ఏమో కరకరా ఉంటుంది, లోపల ఆనియన్ స్మూత్గా ఉంది. రెండు కాంబినేషన్ కలిపి తింటా ఉంటే వేరే లెవెల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన వంట వీడియోలు మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.